మీరు ఒక పని చేయకూడదని నిర్ణయించుకుంటారు, కానీ అదే పని మళ్ళీ మళ్ళీ జరుగుతుందా? అది మీ తప్పు కాదు, అది సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి? ఇది ఈ జన్మలో చేసిన పనుల లిస్టు కాదు, గత అనేక జన్మల్లో మనం చేసిన ఆలోచనలు, భావాలు, మాటలు, చర్యలు, వీటన్నిటి లోపలి జాడ. ఇది ఎక్కడుంటుందో తెలుసా? ఆకాశంలో కాదు, మీ స్వభావంలో ఉంది, మీ రియాక్షన్లో ఉంది. ఎందుకు కొన్ని మాటలు మనకి వెంటనే కోపాన్ని తెస్తాయి? ఎందుకు కొన్ని భయాలు కారణం లేకుండానే ఉంటాయి? అవి సంచిత కర్మ సంకేతాలు. సంచిత కర్మకి రకాలున్నాయి. మనం చేసే పనులు, మనం మాట్లాడిన మాటలు, లోపలే నడిచే కోపం, భయం, అసూయ, ఇవన్నిటికంటే బలమైనది నాకు ఇది కావాలి అనే లోపలి తపన. ధ్యానం చేస్తే కర్మలు కాలిపోవు, కరిగిపోవు, కానీ ఒక గొప్ప రక్షణ జరుగుతుంది. మీకు మీ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. కోపం రావడానికి ముందే ఇది నా అలవాటు అని అర్థమవుతుంది. భయం రావడానికి ముందే ఇది నా పాత మెమరీ అని తెలుస్తుంది. అప్పటి నుంచి కర్మ ఆటోమేటిక్గా పనిచేయదు. మీరు మీ కర్మను గమనిస్తారు, కర్మ మిమ్మల్ని నడపడం ఆపేస్తుంది. కర్మ ఉండొచ్చు, కానీ కర్మబంధనం అవసరం లేదు. ఇదే సంచిత కర్మ అసలు అర్థం.